ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలియాలి, ఇందాకే చెప్పాను 18 నెలల కాలంలో ఈ కంప్లీట్గా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి చెప్పడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. మొన్న రీసెంట్గా నేను ఈ కార్యక్రమం గురించి చెప్పేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్పాలి, ఇలా స్టీల్ ఫ్యాక్టరీ పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లిలో వస్తుందట అంటే కొంతమంది నాకు ఈమెయిల్స్ పంపించారు, కొంతమంది వాట్సాప్లో మెసేజ్లు పంపించారు, కొంతమంది నాతో డైరెక్ట్గా మాట్లాడారు. అక్క నిజంగా వస్తుందా, మా తలరాతలు మారుతున్నాయా, మా బతుకులు మారుతున్నాయా, మాకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయా, మా తల్లిదండ్రులు వదిలి మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదా అని ఈరోజు చెప్తున్నా. ఈరోజు ఆ కళలకి శ్రీకారం ఈరోజే మనకి భూమికి నాంది పడింది, భూమి పూజ జరిగింది. ఈరోజు జరిగిన భూమి పూజ తమ్ముళ్ళు నన్ను అడిగిన ప్రతి ఒక్క తమ్ముడు ఇక్కడ కొంతమంది ఉంటారు, టీవీల ముందు చూసి చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ ఇదే వేదిక సాక్షిగా చెప్తున్నా, మన బతుకులు మారబోతున్నాయి, మన అభివృద్ధి చూడబోతున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ఇక్కడి నుంచి వలసలు వెళ్లే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో మన ప్రాంతాలకు వలసలు వచ్చే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా మనందరి అదృష్టం కింద భావించాలి. సుమారుగా 1,50,000 కోట్లు పెట్టుబడి, దగ్గర 40,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇంతవరకే కాదు, ఈరోజు జరిగిన భూమి పూజే కాదు, కేవలం ఇది పునాది రాయని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం I thank you Prime Minister Narendra Modi ji, Honorable Union Minister of Heavy Industries and Steel S.D. Kumaraswamy garu.